ఆఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్తో కేంద్రం అలర్ట్ అయింది. దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు చేపట్టాలని ఆదేశించింది. కేంద్రం గైడ్ లైన్స్ తో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్టులో సిబ్బంది స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎబోలా లక్షణాలను గుర్తించేలా చర్యలు చేపట్టారు. ఎబోలాను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO ఇప్పటికే ప్రకటించింది. దేశంలో ఎబోలా కేసులు నమోదు కాకపోయినప్పటికీ ముందస్తుగా చర్యలు చేపట్టారు. దేశంలోని అన్ని ఎయిర్పోర్టులు, సీపోర్టులు, బోర్డర్లో ఎబోలా స్క్రీనింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఎబోలా గుర్తింపు, టెస్టింగ్లు, నిఘా కోసం చర్యలు చేపట్టాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోనూ ముందు జాగ్రత్తగా ఎబోలా స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విజయవాడ ఎయిర్పోర్టులో క్యాంప్ ఏర్పాటు చేసింది. సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు చేస్తోంది. ఈ టెస్టులపై ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం WHO హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా సాధారణ నివారణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. వైరస్ లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ కు తరలిస్తామని చెప్పారు. సౌత్ ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో WHO ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, ఎయిర్పోర్టులో స్పెషల్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు డీటెయిల్స్ ఏంటి? ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో WHO ఆదేశాల మేరకైతే భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విమానాశ్రయాలలో హై అలర్ట్ ప్రకటించింది. వివిధ దేశాల నుంచి ఇటు భారతదేశానికి వస్తున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా ఎబోలా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా అయితే ప్రత్యేక స్క్రీనింగ్ టెస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఈ యొక్క టెస్టింగ్లు అనేది చేస్తూ ఉన్నారు. శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో అయితే ప్రత్యేకంగా వచ్చేటువంటి ప్యాసింజర్స్ అందరినీ కూడా, ఎందుకంటే ఎబోలా వైరస్ను అరికట్టడమే లక్ష్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత హెల్త్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రత్యేక వైద్యుల బృందం ప్రయాణికులకు జ్వరంతో పాటు తదితర సంబంధిత ఏవైతే సింటమ్స్ ఉంటాయో వాటిని ముందుగానే గుర్తించే విధంగా అయితే ప్రత్యేకంగా స్క్రీనింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వస్తున్నటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి ఒక జ్వరం సంబంధించిన టెంపరేచర్స్ ను స్క్రీనింగ్ చేసేటువంటి యంత్రాలు ముందే స్క్రీనింగ్ చేసేటువంటి యంత్రాలు ముందే దాన్ని గమనించడంతో పాటు వారికి కావాల్సిన విధంగా వారికి సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే వారి యొక్క సంబంధించినటువంటి రక్త నమూనాలను సేకరించడంతో పాటు ల్యాబ్కు పంపించి అనంతరం క్వారంటైన్ చేయడము, లేదంటే వ్యాప్తి కాకుండా అయితే దాన్ని అరికట్టడమే లక్ష్యంగా అయితే ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి యొక్క వైద్యులు కూడా ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు తెలుగు రాష్ట్రాలలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లలో కూడా ఇటు ఆఫ్రికా దేశాలతో పాటు సింగపూర్ తదితర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులందరినీ కూడా ఇటు పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఇప్పటికే మనం చూడవచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా అయితే రాష్ట్రాలు కూడా ఇటు సమన్వయంతో అయితే ఈ యొక్క వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా అయితే ఇటు ఎయిర్పోర్ట్లలో వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి ప్రజలను టెస్టింగ్ చేయడంతో పాటు ముఖ్యంగా ఇటు భారతదేశానికి వివిధ దేశాల నుంచి ఉన్నటువంటి సీపోర్ట్ కనెక్టివిటీ ఏవైతే ఉన్నాయో సీపోర్టుల వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి ఒక భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. స్క్రీనింగ్ టెస్టులు కూడా సీపోర్ట్ల వద్ద కూడా నిర్వహించేందుకైతే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఇటు భారత ప్రభుత్వం కూడా ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా సీపోర్ట్లు ఏదైతే ఇటు సముద్ర మార్గం గుండా వస్తున్నటువంటి యొక్క ప్రయాణికులను కూడా ఎప్పటికప్పుడు పరీక్షించడం, ఎందుకంటే ఎబోలా వైరస్ వ్యాప్తి అనేది మనం చూస్తున్నాం చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ఆఫ్రికన్ దేశాల్లో వందలాది కేసులు నమోదయ్యాయి. స్క్రీనింగ్ టెస్ట్ అన్ని చురుగ్గా సాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతి ప్రయాణికుని కూడా స్క్రీనింగ్ చేయడంతో పాటు వారి ద్వారా వారికి ఏదైనా హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నట్లయితే వారిని వెంటనే అక్కడ క్వారంటైన్ చేయడము, అనంతరం దానికి సంబంధించినటువంటి టెస్ట్ ఆధారంగా వచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకున్న తర్వాత మాత్రమే వారిని బయటికి పంపించే విధంగా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఇప్పటికే చూస్తే దేశంలో గతంలో కరోనా ప్రభావం, ఎబోలా సంబంధించినటువంటి వైరస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో దేశంలోకి రానివ్వకుండా ఉండేందుకు ఇటు భారత ప్రభుత్వ ఆదేశాల మేరకైతే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేక వైద్యం సంబంధించినటువంటి పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉంది. అంతేకాకుండా మనం ఇప్పటికీ వచ్చిన వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వివిధ దేశాల నుంచి వారికి సంబంధించి ఏమైనా ప్రయాణికులు ఉంటారో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వారికి సంబంధించి ఏమైనా హెల్త్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇష్యూస్ కానీ ఏమన్నా వచ్చినట్లయితే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కానీ అదేవిధంగా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖకి అయితే సమాచారం ఇవ్వాలని ఇప్పటికే వైద్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి క్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు వచ్చిన తర్వాత కూడా వారికి సంబంధించినటువంటి ఏమైనా జ్వరం కానీ, లేదంటే తలనొప్పి కానీ, లేదంటే ఇతర సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే
వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు సూచించినట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రత్యేక చర్యలు తీసుకొని ఈ యొక్క ఎబోలా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా అయితే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయ భాగంలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా ఈ యొక్క వచ్చినటువంటి ప్రయాణికులందరినీ కూడా స్క్రీనింగ్ చేసి టెస్టులు నిర్వహిస్తున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అపర్ణ.